ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గుజ్జు అంతా అయిపోతుంది 4th స్టేజ్లో అనేసి, ఆ గుజ్జు అనేది తగ్గుతూ ఉన్నా లేకపోతే కంప్లీట్గా అయిపోతే సరే మీరు చెప్పినట్టు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని అన్నారు. అలా కాకుండా కొంత మిడిల్ ఏజ్లో గుజ్జు తగ్గింది అన్న సిచ్యువేషన్లో టాబ్లెట్స్ వాడితే గుజ్జు మళ్ళీ పుడుతుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు అది నిజమే అంటారా సార్? టాబ్లెట్స్ వాడితే గుజ్జు ఫామ్ అవుతుందా, లేకపోతే ఫామ్ అయిపోయిన గుజ్జు మళ్ళీ రాదు అని ఇంకొంతమంది చెప్తారు. ఇందులో ఏది కరెక్ట్, ఏది తప్పు? మళ్ళీ విల్ గో బ్యాక్ టు స్టేజెస్ 1, 2, 3, 4. 4th స్టేజ్లో ఏ ట్యాబ్లెట్ వాడినా, ఏ ఇంజెక్షన్ ఇచ్చినా మళ్ళీ గుజ్జు ఏర్పడటం అనేది జరగదు. ఇంతవరకు ప్రపంచంలో ఎన్నో రీసెర్చెస్లో 4th స్టేజ్లో గుజ్జు రావడం అనేది ఇంతవరకు ఎక్కడా అవ్వలేదు. సో దట్ ఈస్ వెరీ క్లియర్. స్టేజ్ 1 అంటే గుజ్జు 90% ఉంటుందండి. వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వలన ఎక్కువ నొప్పులు వస్తూ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇంట్లో అటు ఇటు తిరగడం అని కానీ, ఆఫీస్కి కొంచెం దూరం నడిచెళ్ళడం అని, ఇది కాదు. మజిల్ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మోకాలు ఒకటే కాకుండా బ్యాక్ బోన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ పొట్ట కండరాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ టోనప్ చేసినట్లయితే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మనం నడిచేటప్పుడు డైరెక్ట్గా జాయింట్ ఆ పార్ట్కి కాకుండా కండరాల ద్వారా కూడా వెయిట్ డిస్ట్రిబ్యూట్ అయినట్టయితే, పూర్తిగా ఎముకల ద్వారా కాకుండా పైనుంచి కిందకి చాలా మార్పు ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న ఎక్సర్సైజెస్, కానీ ప్రతిరోజు ఒక 30 to 40 minutes స్పెండ్ చేస్తే బాగుంటుంది. మీరు అడిగిన క్వశ్చన్కి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తే గుజ్జు వస్తుందా రాదా, ఇది అబద్ధమా నిజమా అనేది, గుజ్జు రావడము అనేది ఎవిడెన్స్ అయితే ఎక్కడా లేదండి. ఇంకొకటి, చిన్న వయసులో ఒకప్పుడు మన పెద్దవాళ్ళు, తాతలు ముత్తాతలు 60, 70 ఆ వయసు దాకా పెద్దగా ఎవరు మోకాలు నొప్పులు, నేను నడవలేను అన్నవాళ్ళు లేరు. సో దానికి మేమేమనుకుంటామంటే ఆహారంలో మార్పు, వాళ్ళ ఫిట్నెస్, వాళ్ళ ఎక్కువ వృత్తి ఏముండేదండి, వ్యవసాయం ఉండేది. సో వాళ్ళ ఫిట్నెస్ మనకి ఏసీ రూముల్లో కూర్చొని ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రకంగా ఉండే వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటికి కూడా ఒక రైతుకున్న ఫిట్నెస్, వ్యవసాయం చేసే రైతులకున్న ఫిట్నెస్ ఈ సిటీస్లో ఎయిర్ కండిషన్ రూమ్లో ఉండి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉండదు. ఓకే, గుజ్జు గురించి చెప్తాను. గుజ్జు గురించి టాబ్లెట్స్ వేసుకుంటే గుజ్జు ఏర్పడిన ఆనవాళ్ళు ఎక్కడా లేవు, ఏ దశలో అయినా సరే. ఇంజెక్షన్స్ ఉన్నాయి, పిఆర్పి ఇంజెక్షన్స్ గుజ్జు పడుతుంది, టాబ్లెట్లు వేసుకున్న డాక్టర్లు ఇస్తారు. అది అరిగే దశ కొంచెం లెసన్ చేయొచ్చండి. ఆ రేట్ వేరంటే రేట్ కొంచెం తగ్గించవచ్చు. కాండ్రో ప్రొటెక్టివ్ అని అంటాము, రేట్ తగ్గించడానికి కుదురుతుంది. తద్వారా కొంతమందికి నొప్పి తగ్గుతుంది. గ్రేడ్ 1లో ఒక 100 మందికి ఈ గుజ్జు అరిగిపోయే టాబ్లెట్లు ఇచ్చినట్టయితే ఒక 50 to 60% గుజ్జు వచ్చినట్టు ఎవిడెన్స్ లేదు, కానీ నొప్పులు తగ్గుతున్నాయి వాళ్ళకి. కరెక్ట్. అప్పుడు గుజ్జు పట్టేసిందేమో అని ఫీల్ అయిపోతూ ఉంటారు. సో కారణం ఏదైనా కానివ్వండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి, వాళ్ళ యాక్టివిటీస్ ఈజీగా అవుతున్నాయి. సో కొన్ని అర్థము కానీ ఇప్పటికొక రీసెర్చ్లో పేషెంట్కి ఉపయోగపడే కారణాలు ఉన్నాయి కాబట్టి ఎర్లీ స్టేజెస్ 1, 2లో ఆ టాబ్లెట్లు వాడటం వలన బెనిఫిట్ ఉన్న వాళ్ళు అవి కంటిన్యూ చేయడమే కరెక్ట్. ఇంకొకటి, 40 ఏళ్ల వయసులో, అంటే అప్పటికి ఇంకా కుటుంబం బాధ్యతలు చాలా ఉంటాయి. 40 ఏళ్ల వయసులో మోకాళ్ళు స్టేజ్ 3కి వెళ్ళిపోయినాయి. సో వాళ్ళలో ఏం చేస్తాము, జాయింట్ రిప్లేస్మెంట్ చేసే వయసు కాదు అది, 55, 60 దాటితేనే అడ్వైస్ చేస్తాము. సో వీళ్ళల్లో ఆస్టియాటమీ అని కొన్ని ఆపరేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువగా అవసరం పడుతున్నాయి అవి. ఆస్టియాటమీ అంటే ఏంటంటే, ఇది వినండి జాగ్రత్తగా, మోకాలు కీలు మార్పిడి చెయ్యము, కానీ ఒకవైపు అరుగుతుంది. మోకాలను 2 భాగాలు కనుగొన్నట్లయితే ఇన్నర్ హాఫ్, లోపల సగం బయట సగం, అరిగిన వైపు గుజ్జు అరిగిపోయిన దాని మీద నడిచేటప్పుడు బరువు పడకుండా, ఆస్టియాటమీ అంటే మోకాలు కింద ఎముక కొంత కట్ చేసి యాక్సిస్ కరెక్షన్ చేసే ఆపరేషన్ అనమాట ఇది. అయితే ఇందులో ఒకటి ఉంది, ఈ కట్ చేసిన ఎముక పూర్తిగా మళ్ళీ బలం పుంజుకొని యథావిధిగా మనిషి నడవడానికి ఒక 2 నెలలు పడుతుంది. ఈ 2 నెలలు కొంత రెస్ట్లో ఉండవలసి వస్తుంది. రిప్లేస్మెంట్ అనుకోండి, వెంటనే 2వ రోజు నుంచే నడిపిస్తాము. సో దాంట్లో ప్లస్ అండ్ మైనస్, దీంట్లో ప్లస్ అండ్ మైనస్. చిన్న వయసులో 40 లోపు 50 లోపు ఒకవైపే అరిగింది, కీళ్ల వాతము కాదు, ఎక్కువ వాడటం వలన అరిగింది, వీళ్ళల్లో జాయింట్ రిప్లేస్మెంట్ కాకుండా ఆస్టియాటమీ, నీ ప్రిజర్వేషన్, నీ జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీస్తో చాలామంది మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నారు. సో ఇది గమనించండి, మోకాలు నొప్పులకి 40, 50, 60స్లో టాబ్లెట్స్, ఎక్సర్సైజ్, తర్వాత నీ ప్రిజర్వేషన్ సర్జరీస్, ఇవి మాత్రమే ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఉపయోగపడుతున్నాయి సమాజంలో. పెద్ద వయసు 60 దాటిపోయింది, స్టేజ్ 4కి వెళ్ళిపోయింది, జాయింట్ రిప్లేస్మెంట్ బెస్ట్ ఆప్షన్. ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను,
ప్రతిదానికి జాయింట్ రిప్లేస్మెంట్, ప్రతిదానికి నీ ప్రిజర్వేషన్ కాదు. నొప్పి తట్టుకునే శక్తి థ్రెష్ హోల్డ్ ఉంటుంది కొంతమందికి. ఓ చిన్న దోమ కుట్టింది అనుకోండి, ఎక్కువ మంది పట్టించుకోము, ఇట్లా అంటాం. కొంతమంది వైలెంట్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు, అమ్మో దోమలు ఉన్నాయి ఇక్కడ కూర్చోలేము మేమని. సో పెయిన్ థ్రెష్ హోల్డ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో పెయిన్ థ్రెష్ హోల్డ్ తక్కువ ఉన్న వారికి స్టేజ్ 4లో ఉన్నా సరే తప్పనిసరిగా రిప్లేస్మెంట్ అవసరం లేదు. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అవసరమైతే చేయించుకోవాలి.